ఓకే మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ మన దేశంలో అశాంతిని ప్రేరేపించే విధంగా మన మధ్యలో మత కలహాలను సృష్టించాలని చెప్పి ఉగ్రవాదులను ప్రేరేపించి మన దేశం పైన ఉసిగొల్పి మొన్న కాశ్మీర్లో పహల్గాంలో అమాయకుల పైన ఉగ్రవాదుల చేత బలైనటువంటి వారందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఉగ్రవాదుల చర్యలను ఒక దేశ పౌరునిగా తీవ్రంగా ఖండిస్తూ దేశ ప్రజలందరూ కూడా ఈ క్లిష్ట సమయంలో ఐక్యతతోని ఉగ్రవాదాన్ని నశించే విధంగా మన దేశం పైన ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్ దుశ్చర్యలను ప్రపంచవ్యాప్తంగా శాంతి కోరే దేశాలందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ చారిత్రాత్మక నగరంలో నా యువ మిత్రులు విద్యార్థులందరూ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి మృతుల కుటుంబాలకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులలో ఈ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితులలో ఈ క్లిష్ట సమయంలో అన్ని మతాల వాళ్ళు ఐక్యతతో నుండి మనకు ఎదురవుతున్నటువంటి ఉగ్రవాద సమస్యను తరిమి కొట్టే విధంగా అంతం చేసే విధంగా ఐక్యతతో పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరు కూడా ఖండించి మరి మృతులైనటువంటి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి నా యువ మిత్రులు విద్యార్థులకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు.